స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. హల్లెలూయా. మంచిది. బల్ల ఆరాధనకి, ప్రభు బల్లలో చేయి వేయటానికి శుద్ధీకరణ కూటం కనుక మనల్ని మనం శుద్ధి చేసుకొని సిద్ధపాటు కలిగి సరైన సిద్ధపాటుతో బల్లలో చేయి వేయటం అవసరం. ఇది ప్రభు ఆజ్ఞ కాబట్టి తప్పకుండా పాటించాలి. ఇష్టమైతే కూడుకోవటం, కష్టమైతే మానేయటం కాదు. కానీ ఆజ్ఞ కనుక మినహాయింపు ఉండదు. అందరికి అది తప్పనిసరి. ప్రభు బల్లలో చెయ్యి వెయ్యాలి కనుక దాంట్లో మనం చేయాల్సిందంటే మనకు మనమే విమర్శించుకోవాలి, మనలను మనమే పరీక్షించుకోవాలి, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. ఇతరుల గురించి కాదు, మన గురించి మనమే ఆలోచించుకోవాలి. నేను చేసింది తప్పా ఒప్పా, నేను మాట్లాడింది తప్పా ఒప్పా, నేను చూసింది సరి అయిందా కాదా, నేను తలంచింది కరెక్టేనా అని ఆలోచించుకోవాలి, విమర్శ చేసుకోవాలి. కాబట్టి విమర్శ చేసుకున్న తర్వాత బలలో చెయ్యి వేయవలసిన వారమై ఉన్నాం. విమర్శించుకోకుండా అయోగ్యంగా అందులో చెయ్యి వేయకూడదు. వేస్తే ఏమైందంటే, పరీక్షించుకోకుండా దాంట్లో చెయ్యి వేస్తే అపరాధులం అవుతాం. ఎందుకంటే జరిగింది పొరపాటే, ఆలోచించలేదు కాబట్టి అది అర్థం కాల. అది పెద్ద తప్పే ఉంది. మనకు దృష్టికి అది మంచి పనిలాగానే ఉంటుంది. కానీ దేవుని దృష్టికి అది తప్పు అయి ఉంటుంది. అది ఎలా తెలుస్తుందంటే, వాక్యం వెలుగులోనికి రావాలి. అద్దం ముందుకు వస్తే అర్థమవుతుంది ముఖాన ఏముందో. చీమిడి కారి మూతి దాకా వచ్చింది. నీ మూతి మీద చూడు, చీమిడి కారుతుంది. నాకు చీమిడి ఎందుకు వచ్చుద్ది? చీమిడి అయితే ఏం లేదు. హల్లెలూయా. ఆ ముఖాన్ని చూడు, మూతికి నీ ముక్కుకి మసి అయ్యింది. మసి లేదా బాగానే ఉంటే నేను బాగానే ఉన్నా. మసి లేదు, ఏం లేదు, బాగానే ఉన్నా. హల్లెలూయా. నా అవతారం నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఏంది ఇందాక ఆమంది, ఇప్పుడు ఏమంది? ముఖాన్ని ముక్కుకి మసి అయ్యింది అని అంటూ చూద్దామని పోయి ఎదురుగా అద్దం తీసుకొని చూసుకున్నాను అనుకో, అప్పుడేమైంది? అసలు సంగతి నాది నాకే కనపడుద్ది. వేరే వాళ్ళు ఏం చెప్పనక్కర్లా. బైబిల్ ముఖ కాంతిలో, దేవుని వాక్యపు వెలుగులో నన్ను నేనే పరిశీలించుకుంటే అర్థమైపోద్ది. రే నిజమేనా? ఎప్పుడైంది మసి అయ్యింది నా ముక్కుకి?
హల్లెలూయా. వారానికి కాక నెలకి కాకుండా నీళ్లు కాగబెట్టుకునే తపేలా ఉన్నదే దబ్బరా. అందరు నీళ్ళు పోసుకున్నారు, అయిపోయింది. అడుగు పొడుగు 3 చెంబులు దోలుకున్నాం కదా, ఇంకా అది ఆ నిప్పుల్లో కాలటం ఎందుకు, ఒట్టి తపేలని ఆ దబరా తీసి, ఆ సెక దెబ్బకి దబరా తీసి పక్కనేసా. పక్కన వేస్తా ఉంటే ఈ సెక దెబ్బకి చెమట గారుతా ఉంది. తపాలు తీసి పక్కనేసి ఇట్ట చెమట ఇట్ట తుడుచుకొని ఆ బకెట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇటు వచ్చేసా. తపేల కంటినటువంటిది మసి కత్తె ముక్కు కంటిన సంగతి చూసుకోవాలా. చూసిన వాళ్ళందరూ గుర్తు చేస్తున్నారు, మసి ఉంది ముక్కున, నల్లగా మసి ఉందో చూసుకో అంటున్నారు. అర్థం కాల. అర్థం ఎదురుగా పోతే నాది నాకే అర్థం అయిపోద్ది. హల్లెలూయా. వాక్యపు వెలుగులోనికి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను ఏం మాట్లాడానో, గడిచిపోయింది ఈ నెల దినాలలో ఏం జరిగింది, అది ఏది తప్పు ఏది తప్పు కాదు, ఏది సరైనది ఏది సరైనది కాదు అనేది అర్థమైపోద్ది. నాది నాకే తెలిసిపోద్ది. హల్లెలూయా. అందుకని వాక్యపు వెలుగులోనికి వెళ్ళాలి. వాక్యం అనే అద్దం ఎదురుగా పోతే పరీక్షించుకున్నప్పుడు వాక్యం ఏం చెబుతుంది, నేనేం చేశా, వాక్యం ఏం చెబుతుంది, నేనేం చూసా, వాక్యం ఏం చెబుతుంది, నేనేం విన్నా, కరెక్టేనా, అది నాది నాకే అర్థమైంది. నా తప్పు నాకే ఎత్తి చూపించినట్టు అవుతుంది. అప్పుడు వివరంగా అర్థమైంది, కరెక్టే, నేను చేసింది కరెక్ట్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అది ఎట్లా అంటే, ప్రార్థనలో కూర్చున్నప్పుడు అర్థమైపోతుంది. ప్రార్థనలో కూర్చున్నప్పుడు అర్థమైపోతుంది. బైబిల్ చదివేటప్పుడు అర్థమైపోద్ది. దేవుడు మాట్లాడినప్పుడు అర్థమైపోద్ది. ఇది నీవు చేసింది తప్పు అని, మన తప్పు మనకే అర్థమవుతుంది. పరిశీలించుకోకుండా, స్వపరీక్ష చేసుకోకుండా, మనకు మనం విమర్శించుకోకుండా ఎకాయికిన వెళ్ళిపోయి బలలో చేయి వేస్తే అపరాధులం అయిపోతాం. ఎందుకంటే తప్పు ఉంది కానీ, మురికి ఉన్నది కానీ కడుక్కోకుండానే బలలో చేయి వేయటం అనేది కరెక్ట్ కాదు. హల్లెలూయా. అందుకని ఎవరికి వాళ్ళే మనకు మనమే విమర్శ చేసుకోవాలి, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. మన గురించి మనమే యోగ్యత కలిగి ఉన్నానా, నేనా, ప్రభు బల్లలో చేయటానికి అర్హత నాకు ఉందా లేదా, అయోగ్యంగా ఏమైనా ఉన్నానా అని మనల్ని గురించి మనమే పరిశీలన చేసుకుంటే వాక్యపు వెలుగు ద్వారా అర్థమైపోద్ది. ప్రార్థనలో కూర్చుని ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ద్వారా తెలిసిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రార్థనలో గడిపి ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేసి, భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీకు అయిష్టమైనది నాలో ఏమైనా ఉన్నదేమో, నా ప్రవర్తన అంతటిలో నీకు ఇష్టం కానిది, నీకు విరోధమైంది నాలో ఏదైనా ఉందేమో నాకు తెలియజేయి, నేను ఒప్పుకుంటా, నేను సరి చేసుకుంటా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనలో తప్పులు జరుగుతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. తెలియకనే కొన్నిసార్లు తెలిసి ఉండే, కొన్నిసార్లు తెలియక, కొన్ని అయితే తెలిసి కొన్ని తెలియకుండానే అనాలోచనగా కొన్నిసార్లు జరుగుతుంటాయి. అందుకని చెప్పేసి, ఉదాహరణకి ఎవరికో బాగలేదు తెలిసింది,
ఆ బాగులేని వ్యక్తికి ప్రార్థన చేయాలా, పలకరించాలా, చూసి రావాలి. మీరందరూ వెళ్తున్నారా? నేను రేపు వెళ్తాను, మీరు పోయి రండి చెప్పాం. కానీ కుదరకనో లేకపోతే ఆ వ్యక్తి అన్న మాట గుర్తొచ్చి అంత మాట అంటే వాళ్ళ ఇంటికి నేను ఎట్టబోయేది, నేను పోకూడదని ఆ ఇంటికి వెళ్ళి రోగిని దర్శించాల. వాస్తవానికి నేను రోగినై ఇంటిని మీరు నన్ను పరామర్శించ రాలేదు అని అడుగుతాడు కదా. మరి రోగిగా ఉన్న వ్యక్తి, బాగలేదని వ్యక్తి, బాగలేక హాస్పిటల్లోనూ ఇంటికాడ ఉన్న సంగతి తెలిసి కూడా పక్కన వాళ్ళు వెళ్తుంటే ఎక్కడికంటే పలానా చోటకని చెప్పారు, వస్తావా వెళ్దామంటే నేను రేపు వస్తానని చెప్తే నేను రేపు మర్చిపోయా, వెళ్ళలా. అదేమవుతుందంటే నా మనస్సాక్షి నా మీదే నేరారోపణ చేస్తుంది. నేను చేసింది తప్పు కదా, వెళ్తానన్నాను వెళ్ళలేకపోయానే. రేపు తీర్పులో ఆయన అడుగుతాడు, నేను రోగినై ఉంటే మీరు నన్ను చూస్తానికి, పరామరిక చేస్తానికి రాలేదు, నన్ను చూస్తానికి నువ్వు రాలేదు అని అడుగుతాడు కదా అని మనస్సాక్షి గుర్తు చేసినప్పుడు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అవును నిజమే, రోగిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయటం భక్తిలో ఒక భాగం. హల్లెలూయా. వెళ్ళలేకపోయాను, పరామర్శ చేయకపోయాను, తప్పైంది ప్రభు అని ఒప్పుకోవాలి, క్షమించమని క్షమాపణ అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఆకలిగా ఉన్నారు, మన దగ్గర ఉన్నది ఏదో కొంచెం అన్నం ఉంది, ఆ వ్యక్తికి తీసుకెళ్ళి అన్నం పెడితే బాగుండు. కానీ ఉన్నది కాస్త ఆకలిగా ఉన్న వ్యక్తికి పెడితే మళ్ళీ వండాలా. ఇన్నిసార్లు ఏడ వండేది, వద్దులే ఏడ చోట తింటారు వాళ్ళే అని చెప్పేసి ఆకలితో ఉన్న వ్యక్తిని చూసి కూడా అన్నం పెట్టకుండా, అన్నం ఉన్నది, ఆ వ్యక్తి ఆకలిగా ఉన్నారు సంగతి తెలిసింది, ఆలోచన వచ్చింది, ఓ ముద్ద అన్నం పెడితే బాగుండు, సరిపోద్ది, అన్నం పెడితే వ్యక్తికి సరిపోద్ది, పెడితే బాగుండు. కానీ మళ్ళీ వండుకోవాలి. ఇంకొక మనిషికి మళ్ళీ ఆడ వండేది, ఇన్నిసార్లు అన్నం కూర మళ్ళీ వండాలంటే మళ్ళీ శ్రమ, శాకిరి చేయాలి. ఈ శాకిరి అంతా ఎవడు చేస్తాడు, వద్దే. హల్లెలూయా. అది కూడా లెక్కలోకి వచ్చుద్దా? అవును, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. కావాలని పరీక్షించేదానికి దేవుడు మన ముందు పెడతాడు. ఇలాంటి కొన్ని సంగతులు ఏం చేస్తామో చూద్దాం. నా బిడ్డలు కదా, నా సన్నిధిలో ప్రార్థించేవారు కదా, ఏం చేస్తామో మన భక్తికి పరీక్ష. మన ఎదురుగా వాళ్ళని తటస్థ పెట్టి ఎదురుగా తీసుకొచ్చి పెట్టేసి మనం ఏం చేస్తామో చూడాలని పరీక్ష పెడతా ఉంటాడు. ఈ పరీక్షలన్నిటినీ మనం గెలవాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి పరీక్షించినప్పుడు పరీక్షలో గెలవాలి. అలా పరీక్షలో భక్తిలో మనం నిలకడగా ఉంటే దేవుడే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. యోబు సంగతి సవాల్ చేసి చెప్తున్నాడు, నా భక్తుడు యోబు సంగతి ఆలోచించావా? సాతాను అంటాడు, ఏం ఆలోచించేది, కంచె వేశావు యోబు చుట్టూ, ఇంటి వారందరి చుట్టూ, కలిగిన ఆస్తి అందరి చుట్టూ చెయ్యి చాపి కంచె వేశావు. నువ్వు చెయ్యి చాచి కంచె వేసిన ఆ వ్యక్తిని కానీ అతనికి సంబంధించిన ఆస్తి కానీ నేనేం తాకలేను, ఎందుకంటే కంచె నువ్వు వేసావు, నా వల్ల కాదు. దేవుడే స్వయంగా యోబుని గురించి సాతానుతో సవాలు విసురుతున్నాడు. నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా కానీ నన్ను దూషించి చచ్చిపోతాడని నువ్వు అంటున్నావు, అలా అది జరగదు. అతను నన్ను దూషించాడు. దేవునికి అతని మీద ఉన్న నమ్మకం, విశ్వాసం. కావాలంటే కంచె తీసి మిగతా సంగతి నేను చూస్తా, నిన్ను దూషించి చచ్చిపోయేటట్టు చేస్తా, అంత కష్టాలు పెడతా, చేసుకోపో
ప్రాణం మాత్రం ముట్టద్దు ఇల్లు అన్నాడు. అనుమతి తీసుకుని వచ్చిన సాతాను చేయదగిన శాతనైన అన్ని నష్టాలు కలుగజేశాడు. ఆఖరికి ఆరోగ్యం పోయింది, బిడ్డలందరూ పోయారు. బతికింది ఒక భార్య కూడా వచ్చి ఏమంటుంది, దేవుణ్ణి దూషించి సావరాదు. ఎక్కడిది ఈ మాట అమ్మా? సైతాను మైండ్లో పుట్టిన మాట. దేవుణ్ణి దూషించి చచ్చిపోయేటట్టు నేను చేస్తాను అందగా. ఇప్పుడు ఏమైంది? భార్య దెయ్యమైంది, డైరెక్ట్ దెయ్యం అయిపోయి మాట్లాడుతుంది. ఏమని? ఇంత నీ యథార్థత వదిలిపెట్టు. ఇంకా ఏం యథార్థత? 1 యథార్థత విడిచిపెట్టు, 2 దేవుణ్ణి దూషించు, 3 సావు అని అంటాం. ఇవన్నీ ఎక్కడి అంటే ఈ ఆలోచనలన్నీ సైతాని. ఈ సైతాన్ దగ్గరికి వచ్చి యోబు దగ్గర ఉన్న భార్యతో అంటుంది, యథార్థంగా ఉంటానన్నావు, ఇంత యథార్థంగా ఉంటే దేవుడు నీకు ఏం మేలు చేశాడు? అన్నీ పోయినాయిగా, కాబట్టి యథార్థత విడిచిపెట్టేసేయి. ఇంక యథార్థత లేదేం లేదు, వదిలిపెట్టి యథార్థంగా అన్నాళ్ళు ఉంటావు. యథార్థంగా ఉన్న కలిగిన ఫలితం లాభం ఏముంది? ఇంత యథార్థంగా ఉంటే వచ్చి ఒరిగింది ఏముంది? సర్వం పోయింది కదా. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, అందరూ పోయారు, లుక్కుమని ఒక్కడో మిగిలావు. ఇంకెందుకు? దూషించి చచ్చిపో అని అంటున్నాడు. ఆ మాట విన్నటువంటి యోబు అంటాడు, ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. నీవు దేవుని వల్ల మేలు అనుభవించావు కదా. అవును, మరి కీడు కూడా తగదా? తగుతుంది. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనే మేలు చేశాడు, ఆయనే కీడు చేశాడు. తగుతుందా లేదా? అవును, ఇచ్చిన ఆయన తీసుకోవటానికి అధికారం ఉంది. ఆయనే ఇచ్చింది, అవును. ఆయన తీసుకున్నాడు, కీడు చేశాడు అంటావేంటి? కీడు చేయలే, ఆయన ఇష్టమైంది ఇచ్చాడు, కాదనుకుని తీసుకున్నాడు. కాబట్టి ఆయన నామాన్ని స్తుతించాలి, కానీ ఏం అనకూడదు. మూర్ఖురాలు అట్ట మాట్లాడతారు, నువ్వు వాళ్ళలాగా మాట్లాడతావేంది? నువ్వు అట్ట మాట్లాడకూడదు, తగదు, మన మూర్ఖులం కాదు అని వివరం చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంత పరీక్ష వచ్చినా కానీ నోటి మాటలో కూడా యోబు పాపం చేయలే. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరీక్షలు వస్తాయి. ఏం పరీక్షలు? ఈ బాధ తట్టుకోలేక, ఈ నింద భరించలేక, ఈ నష్టం తట్టుకోలేక, వీళ్ళు ఈ తిట్లు భరించలేక, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఆ పాపం చేసేవాళ్ళు వాళ్ళే బాగున్నారు, నేను చూడు ఎట్టా బాధపడుతున్నాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను అనకూడదంట. ఒకసారి ఆసాఫ్ అనే ఒక అతను ప్రార్థన చేస్తూ అంటున్నాడు, యేసయ్యా, నీతిగా యథార్థంగా ఉన్న నేనేమో ఇన్ని కష్టాలు పడుతున్నా, అన్ని దుర్మార్గం పనులు చేసి వాడేమో బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, పచ్చగా ఉన్నాడు, ఫలిస్తున్నాడు, వర్ధిల్లుతున్నాడు, నాకెందుకు ఈ కర్మ? ఎంత నీతిగా ఎంత యథార్థంగా ఉండుట వ్యర్థమేనా అని ఆయన అంటున్నాడు. దేవుడు అతను తీసుకెళ్ళిపోయి చూపించి, అతని స్థితి ఇదిగో ఇలాగుంది, నీ స్థితి ఇది, చూసుకోకసారి అంటే, నిజమే ప్రభా, వాడు పాతాళానికి పోయి అంచులో ఉన్నాడు, వాడు కానీ కాలు జారిందంటే పుటక్కన పోయి పాతాళ లోకంలో పడిపోతాడు. నేను ఉన్నత శిఖరంలో నిలబడ్డా, రైట్, అట్టయితే అది కరెక్టేలే అంటే 3 నెలల ముచ్చటండి. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ప్రార్థనకు రాకుండా, దేవుని ఎరగకుండా, దేవుని నమ్మకుండా, దేవుని సిలువకు శత్రువుగా ఉండి పాపం చేసేవాడు ఫలిస్తున్నాడు, అభివృద్ధి పొందుతున్నాడు, అది కొంటున్నాడు, ఇది కొంటున్నాడు, అది కడుతున్నాడు, ఇది కడుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడంటే అది ఎంతవరకు అంటే అంచులో, పాతాళపు అంచు దాకా వెళ్ళిపోయాడు. ఏముంది? కాలు జారితే పుటక్కన పోయి పాతాళంలో పడిపోతాడు. అంచులోనే పెట్టాడు దేవుడు వాళ్ళని. ఈ కొద్ది రోజులే, అది 3 నెలల ముచ్చటే. అంత మాత్రానికి వాళ్ళని చూసి మనం సంతోషపడి, మనం ఆనందపడి, ఇవన్నీ అనవసరం కదా. హల్లెలూయా.
అందుకే కదా ధనవంతుడేమో అన్నీ ఉన్నాయి, సుఖభోగాలు అన్నీ అనుభవిస్తున్నాడు, కానీ దేవునితో సంబంధం లేదు, ఈ లోకంలో శారీరకంగా సుఖపడతా ఉన్నాడు. దరిద్రుడు పేద లాజరేమో గుమ్మం దగ్గర కూర్చుని ఏం చేస్తున్నాడయ్యా? సుబ్బారావుని పిలువయ్యా. ఏం చేస్తున్నాడంట? గేటు దగ్గర కూర్చుని పేద లాజరు ఏం చేస్తున్నాడు? పేద లాజరు గేటు కాడ కూర్చున్నాడు. కూర్చుని ఎంగిలి మెతుకుల కోసం ఆశపడతా ఉన్నాడు. ఎంగిలి మెతుకులు తినే గతి పట్టినా సరే, కురుపులు పుండులతో సీంగారుతా కంపు కొడతా రోగిగా ఉన్నా సరే, హల్లెలూయా, కుక్కలు తప్ప పలకరించే బంధువులు స్నేహితులు ఎవరూ లేరు. అదేంటి? నీతిగా బ్రతికే మనిషికేమో కురుపులే గత్యా, ఇంకా నీతిగా యథార్థంగా పవిత్రంగా దేవుని నమ్ముకుని దేవుని భక్తిలో కరెక్ట్గా ఉన్న ఈ వ్యక్తికి కుక్కలు తప్ప పలకరించే వాళ్ళు ఎవరు లేరు. ఆ కుక్కలు అయినా ఎందుకు వస్తాయి? ఈ ఒంటి నిండా కురుపులు లేసి సీమి రసి గారుతుంటే వచ్చి మెల్లిగా నాలుగుతోటి నాకుతాయంట. హాయిగా ఉంటుంది. చాయిపో అని అండం. అయ్యే కొద్దిగా అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతుంటాయి. ఆ సీమి అంతా నాకుతూ ఉంటుంటాయి కుక్కలు. అంతకుమించి ఎవరు వచ్చిపోయే బంధువులు ఎవరు లేరు. ఒంటరి అయిపోయాడు. ఆరోగ్యపరంగా కఠినమైన పరీక్ష. ఆకలి, తినటానికి భోజనం ఎంగిలి మెతుకులతోటే తిని కడుపు నింపుకుంటున్నాడు. ఆ గేట్ కాడ అడుక్కునేవాడు ఉన్నాడు. అంత అన్నం తీసుకెళ్ళి వేడి అంత అన్నం పెట్టిరమ్మని పంపడం. అన్నం తిన్నాక కింద పడతాయి ఎంగిలి మెతుకులు. ఆ కింద పడ్డ మెతుకులు ఏరి కుక్కలన్న తింటే అని తీసుకెళ్ళి గేట్ అమ్మిటాడు. కింద పోతే ఆ మెతుకులు ఏరుకుని ఈయన తింటాడు. కుక్కలకు తినే ఆహారం అతను తినే పరిస్థితి. ఇతను నీతిమంతుడు, ఇతను పరిశుద్ధుడు, ఇతను భక్తిగా ఉన్నాడు. మరి అతను పాపాలన్నీ చేస్తూ సుఖభోగాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా గడుపుతున్నాడు. తేడా గమనించాలి. అయితే ఒకరోజు ఆరోగ్యపరంగా పూర్తిగా రోగిష్టి అయిపోయాడు. అన్నం కూడా లేని దారిద్ర్యంలో ఉన్నాడు. తర్వాత పలకరించే బంధువులు ఎవరు లేని ఏకాకిగా ఒంటరిగా మిగిలాడు. అయినప్పటికీ భక్తి విడిచిపెట్టల, దేవుని భయం వదిలిపెట్టల, భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు. దేవునితో బంధం తెగిపోకుండా జాగ్రత్తగా ఉన్నాడు. అంతకంటే ఎక్కువ పరీక్షలు ఇంకేముంటాయి? ఆరోగ్యపరంగా పరీక్ష గెలిచాడు. బంధుమిత్రుల రీతిలో పరీక్ష, ఎవరు రారు, పర్వాలేదు, దేవుడు ఉన్నాడు చాలు. తర్వాత కురుపులు సీమి రసిక కార్త, కంపు, రోత, బాధ. నేను ఇంత భక్తిగా బతుకుతుంటే ఈ రోగాన్ని ఎందుకు బాగు చేయకూడదు? ఆయన నిష్ఠుర వాడల ఓర్చుకున్నాడు, సహించాడు, అన్ని రీతులా గెలిచాడు. ఆఖరి దాకా కూడా అతను అలాగనే ఉన్నాడు. చివరికి ఆయన ఒకరోజు చనిపోయాడు. ఎవరు వచ్చారంట తీసుకెళ్తానికి? ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు పరలోకం నుంచి. దేవదూతలు వచ్చి తీసుకుని పోయి అబ్రహాం ఒడిలో కూర్చోబెట్టారు. హల్లెలూయా. ఈ భక్తి పరీక్షలు ఎక్కడ యోబులాగా ఒక మాటలో కూడా దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు చూడు, ఈ దుర్మార్గుడు ఎన్ని తప్పుడు పనులే చేస్తాడు, వాడు తొల తోగుతున్నాడు, వాడు ఎంతెంత తిండి తింటున్నాడో చూడు అని చెప్పి ఈనాడు అనల. ఓర్చుకున్నాడు, ఓపిక పట్టాడు, సహించాడు, చివరి దాకా భక్తిని వదలకుండా ఉన్నాడు. కాబట్టి చచ్చిపోతే దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి ఈయన ఆత్మని అబ్రహాం ఒడిలో పరలోకంలో చేర్చారు. కొన్నాళ్ళ తర్వాత తొల తూగినటువంటి అన్నీ కలిగి దుర్మార్గం పనులన్నీ చేస్తా, తిని తాగి కువ్వెక్కి ఏం చేస్తుందో అర్థం కాకుండా అన్ని తప్పుడు పనులు చేసిన ఈ ధనవంతుడు చచ్చిపోతే అందరు వచ్చారు. బ్యాండ్ మేళాలతోటి ఊరేగించి శవాన్ని తీసుకెళ్ళి మరి తగలబెట్టారో గుంటలో బూడిచిపెట్టారో సమాధి చేసి వచ్చేసారు. అయిపోయింది. సమాధి చేశారు. అతని ఆత్మ భూమి కింద పాతాళలోకానికి వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచి ఒకరోజు పైకి చూస్తే
ఆ ధనవంతుడికి కనపడుతుంది ఎవరంటే గేటు దగ్గర కూర్చున్న అతనే కనపడుతున్నాడు, పేద లాజరే. హల్లెలూయా. అన్ని పరీక్షల్లో గెలిచిన పేద లాజరే అబ్రహాం ఒడిలో కనపడుతున్నాడు. అప్పుడు రోగిగా ఉన్నాడు, ఇప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. అప్పుడు దరిద్రంగా ఉన్నాడు, ఇప్పుడు అందరికంటే ఐశ్వర్యవంతుడిగా దేవుని ఒడిలో కూర్చుని ఉన్నాడు. కళ్ళు తెరిచి చూశాడు, అర్థమైంది పేద లాజరే ఆయన. లాజరు ఒడిలో కూర్చున్నాడేంటి, అబ్రహాం దగ్గరికి చేరాడు. అవును, అన్ని కష్టాలైనా అన్ని బాధలైనా దేవుడు అన్యాయం చేశాడు, అల్లా దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని గొనగల సనగల సహించాడు, అన్నిట్లో జయించాడు. అందుకనే ఆయన అక్కడికి చేరాడు. కేకేసి అంటున్నాడు, పాతాళంలో నుండి గట్టిగా అరిసి, తండ్రి అయిన అబ్రహామా దయచేసి నీ ఒడిలో కూర్చున్న లాజరు ఉన్నాడే, కొద్దిగా పంపించరాదు. ఎందుకు? ఈ దాహానికి నాలుక పీక్కపోతుంది. చిటికిన ఏళ్ళు నీళ్ళలో ముంచి తెచ్చిన నాలిక మంట సల్లారుతాడు. ఒక్క పొట్టైనా చాలు నీళ్ళు. హల్లెలూయా. అప్పుడు తిన్నావు, తాగావు, సుఖించావు కదా. అవును, ఇప్పుడు నువ్వు కష్టపడతావు, నీకు న్యాయం. అప్పుడు ఆకలికి, దప్పికి, అన్నిటికీ, వ్యాధికి, బాధకి, ఒంటరితనానికి అన్నిటికీ సహించి జయించాడు. అతని సహనమే అతని జయానికి గుర్తు. సహించటం ద్వారా జయించాడు కాబట్టి ఇప్పుడు అతను సంతోషంగా సుఖంగా నా దగ్గర ఉండటం, అది ఆయనకి న్యాయం. ఇది నీకు న్యాయం, అది తగిందే నీకు, అదే శాస్తి. హల్లెలూయా. కాబట్టి ఇలాగనే కొన్నిసార్లు కొన్ని పరీక్షలు మనకు వస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో నోరు జారుతాం, జారకూడదు. కొన్నిసార్లు కోప్పడతాం, దేవుని మీద కోప్పడకూడదు. కొన్నిసార్లు కొన్ని పరీక్షలు వస్తాయి. హల్లెలూయా. కొన్ని పరీక్షలు వస్తాయి. ఎట్లా? దూషిస్తారు, అందరూ ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషిస్తారు? ద్వేషిస్తారు. వాళ్ళు లోక సంబంధులు, మనం దేవుని సంబంధులు. మనం పరలోక సంబంధులు, వీరు పాతాళ సంబంధులు. సచ్చి పాతాళానికి పోతారు, మనం పరలోకం వెళ్తాం. అందుకని అందరూ ద్వేషిస్తారు. బైబిల్ రాసే ఉంది కాబట్టి అందరి చేత ద్వేషించబడతారు. కానీ అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. ద్వేషిస్తారా? అవును, ద్వేషిస్తారు. హల్లెలూయా. దూషిస్తారు. రాజుగారు రోడ్డుని పోతుంటే ఒక ఆయన ఎంటబడి దూషిస్తున్నాడు. ఎడుతున్నాడంటే భయంకరంగా తీరుతున్నాడు. పక్కన ఈనే వాళ్ళకి కోపం వస్తుంది. దావీదు రాజు గారు ఒక్క మాట అనండి, వీడి సంగతి నేను చూస్తా, మెడకాయ మీద తలకాయ లేకుండా నరికి అవతల పడేస్తా. ఆడు చూడు ఎట్ట తిడుతున్నాడు. నువ్వు ఊరుకుంటావేంది, మౌనంగా ఉంటావంటే సహించాలి, ఓర్చుకోవాలా, ఓపిక పట్టాలి. దూషించమని దేవుడు అతనికి వరం ఇచ్చాడేమో. నన్ను దూషించటానికి దేవుడు అతనికి అనుమతి ఇచ్చి ఉంటాడు. తిట్టమని అతనికి వరం ఇచ్చాడు, అందుకే తిడుతున్నాడు. తిట్టని, నువ్వు ఊరుకో, ఏమనవాకు, మెడకాయ తలకాయ వేరేం చేయొద్దు, నువ్వు ఊరుకో అన్నాడు. ఓర్చుకున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఒక మాట అంటే మొత్తం నేను పడను, ఏదైనా ఓర్చుకుంటా, కానీ ఏది పడతాంటమ్మా ఝాన్సీ, ఏమి పడరంట, మాట అంటే మాత్రం నేను ఊరుకోను. నేను ఒకళ్ళ జోలి పోను, నా జోలి ఎవడన్నా వస్తే ఊరుకోను, నా కోపం ఎక్కువ. హల్లెలూయా. కాబట్టి కొంతమంది మాట అంటే ఓర్చుకోరు. లేదు, ఓర్చుకోవాలా. రాజుగారిని పట్టుకొని ఎట్ట తిట్టారు, దుర్మార్గుడా అని ఎంతంత మాటలు. ఆ సౌలు చచ్చిపోయాడంటే నువ్వు మూలంగానరా, నీ రాజ్యం అంతా నువ్వు దోచుకున్నావురా అని ఎట్టగంటే అడ తిడుతున్నాడు. భయంకరంగా తిడుతున్నాడు. రాజును పట్టుకుని తిడుతున్నాడు. అంత భయంకరంగా ఎంత తిట్లు తిట్టినా కానీ దావీదు ఏం చేశాడు? ఓర్చుకొని చెబుతున్నాడు. దేవుడు ఆయనకు వరం ఇచ్చాడేమోలే నన్ను తిట్టమని, అందుకే తిడుతున్నాడు. తిట్టని అని అనేసి మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత అతని పరిస్థితి దారుణంగా చచ్చాడు. తిట్టిన ఈయన ఓర్చుకున్నందుకు తర్వాత దేవుడు తీర్పు తీర్చాడు.
హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట? ఓర్చుకోవాలంట. తిట్టారు కాబట్టి మళ్ళీ బదులు తిట్టకూడదు. హల్లెలూయా. కీడు చేశారు కాబట్టి మరలా కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. తిట్టారు కాబట్టి తిరిగి మరలా మనం తిట్టకూడదు. మరి ఏం చేయాలా? దేవుని ముఖం చూసి సహించు, కొంచెం ఓర్చుకో. ఓపిక పడితే న్యాయాధిపతి ఆయన ఉన్నాడుగా, న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. మనకెందుకు ఆ పని? తీర్పు తీర్చుట, పగ తీర్చుకొనుట నా పని అన్నాడు కనుక అది ఆయనకు అప్పగి, ఆయనే చూసుకుంటాడు. మనం పగ తీర్చుకోకూడదు. మనం ద్వేషించకూడదు. వాళ్ళు తిరుతంటే ద్వేషించకుండా ఎట్టా? ద్వేషించకూడదు, ప్రేమించు. హల్లెలూయా. శత్రువులను ప్రేమించు. నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయి. వాళ్ళు హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఏడిపిస్తున్నారు. ఎంత హింస, ఎంత మాట అంటే అంత మాట అంటున్నారు. నాకు విరోధంగా ఎంత పని చేస్తున్నారు. అయితే ఇందులే ద్వేషించవద్దు, ప్రేమించు. శత్రువులను ప్రేమించు. హల్లెలూయా. శత్రువులను ప్రేమించు. ప్రేమించటం అంటే అది శత్రువుల బర్రె. అది ఎక్కడికి పోతుంది? అప్పుడే మందేసిన చేలోకి పోతుంది. అది ఆ మందేసిన చేలో పడేది మేసిందంటే అది చచ్చిపోద్ది. మొన్న తిట్టిందామా, ఆమె బర్రెనా, పోతిపోయింది, పోని సత్యం సావని అని మనం చూస్తా మనం తోలకుండా పోయామంటే తప్పు మనదైద్ది. మరి ఎట్లా చేయాలంట? శత్రువులను ప్రేమించాలి. కాబట్టి నిన్ను తిట్టారు, నిన్ను మాటలు ఏదో అనరాని మాటలు అంటే అన్నారు. వాళ్ళ బర్రె మందేసిన చేను వెళ్తుంది, తిని అది చచ్చొద్దు కాబట్టి పక్కగా తోలటం ధర్మం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని అది. తోలకుండా పోయావా, అయితే నువ్వు తప్పు చేశావే, మరి ఒప్పుకోవాలిగా, ఒప్పుకోవాలి. హల్లెలూయా. అది పెద్ద తప్పేముంది? అవును. మేలైనది చేయనెరిగియో చేయకుండుట పాపం. ఒక ఆయన కుంటే ఆయన రోడ్డుని వెళ్తున్నాడు ఒక కాలుతోటే. ఈ రెండవది ఆయనకి సంకల కర్ర ఉంది. ఆ కర్ర వేసుకొని, కర్రపోటు వేసుకొని నడుచుకుంటూ పోతా ఉన్నాడు. యమా స్పీడ్ మీద ఒకడు తాగి మోటార్ సైకిల్ స్పీడ్గా వస్తున్నాడు. ఏం చేయాలంట? మన భార్య, మన బాధ్యత ఏంది? వాడు స్పీడ్గా వస్తున్నాడా, ఈ మనిషి వాడి అటు పక్క పోతాడులే అనుకున్నట్టు పోతా ఉన్నాడు. తీరా చూస్తే అది కంట్రోల్ కాల. ఆ అంతన తగిలేసరికి ఆ మనిషి పోయి అల్లంత లెక్కపడా. ఉన్న రెండో కాలు కూడా ఇరిగా. ఒకటేమో కట్టె కాలు, రెండోది కూడా ఇరిగిపోయింది. హల్లెలూయా. ఈ పక్కన ఉన్న వ్యక్తి ఏం చేయాలా? లెక్క అయితే అటో ఇటో లాగటం అన్నా చేయాలా, లేదా అటు అవతలకి నెట్టాలి. ఆ స్పీడ్గా అది ఆగేటట్టు లేదు, అంత స్పీడ్గా వస్తున్న మోటార్ సైకిల్ అది ఆగేటట్టుగా లేదు. చమా స్పీడ్గా వస్తున్నాడు. ఇతనే లెక్క చేయకుండా పోతున్నాడు. తగిలితే కింద పడతాడు, దెబ్బ తగులుద్దని తెలిసి ఉండి కూడా సరదాగా ఇద్దరు కుర్రలు నవ్వుకుంటా, తిక్క కుదిరిందా, కాలు ఇరిగిందా అని పక్కపక్క నవ్వుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. పక్క నుండి పరిస్థితి చూసి కూడా సహాయం చేయకపోతే, మేలైనది చేయనెరిగి ఉండి, చేతనైనదై ఉండి చెయ్యలేదు అని అంటే ఏదంట? పాపం చేసినట్టే. మరి అది పాపం ఒప్పుకోవాలా? అదేంది? అవును. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళమ్మ మాయపుచ్చి గడ్డికి పోయింది. కాళ్ళు ఎండకి తెగ్గాలుతున్నాయి. ఆడు పిల్లోడు నిద్ర లేచాడు, కిందకి దిగి మంచం దిగి అటు ఇటు చూశాడు. ఇప్పుడిప్పుడే తప్పటడుగు ఎత్తున్న పిల్లోడు కాళ్ళు తెగగాలుతున్నాయి, రోడ్డును వస్తున్నాడు. రోడ్డునే నడుచుకుంటూ పోతున్నాడు. మా అమ్మ ఎటు పోయిందని ఏడ్చుకుంటా చూసావు. ఆడు కాళ్ళు కాలుతానే వామ్మో అయ్యో ఈ అంట
కాళ్ళు చేతులు ఇదిలించుకుంటా అట్టనే రోడ్డునే పడిపోతూ ఉన్నాడు. నీ బాధ్యత ఆ పిల్లోని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచంలో ఉయ్యాలు వేసి రావాలి. నేనెందుకు చేస్తా? ఎంత మాట అన్నది నన్ను. ఆమె అన్న మాట గుర్తు చేసుకుని ఆ పిల్లోడి కాలు కాలితే కాలి, ఏడితే ఏడిచాడు. నాకెందుకు, నేను చేయను. పాపం చేసావు అంతే. అదేంది, అది ఎట్ట పాపం అయింది? అవును, వాళ్ళమ్మ నిన్ను తిరిగితే తిట్టింది, మీరు మాట్లాడుకోకుండా పలుక్కోకుండా అరుచుకొని ఎప్పటి నుంచో కోపం అట్టాగే గూడు కట్టుకుని ఉంటే ఉన్నది. పరిస్థితిలో సహాయం చేయాలి. ఆ బిడ్డ కాళ్ళు అల్లాడుతా రోడ్డుని పోతుంటే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ బిడ్డ ఎత్తుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఉయ్యాల్లో వేసి, వాళ్ళ ముసలోళ్ళు ఎవరైనా ఉంటే ఈ పిల్లోడు రోడ్డుని పోతాడు, ఇదిగో ఆడించమని వాళ్ళకి చేతికి అప్పగిచ్చి రావాలా. అది నీ బాధ్యత. నువ్వు ఆ పని చేయలేదు అంటే నువ్వు పాపం చేసినట్టే. హల్లెలూయా. అది కూడా పాపమేనా? పాపమే. మేలైనది చేయనిరిగియు చేయకుండుట పాపం. అది కూడా పాపమేనా? అవును, పాపమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్త ఇద్దరు బండి మీద పోతున్నారు. బండి మీద వెళ్తుంటే సడన్గా దానికి పంచర్ అయిపోయి ఆ స్పీడ్లో బండి పక్క పడిపోయింది. ఈయనేమో ఇటు పడ్డాడు, భార్య ఏమో రోడ్డు మీద పడింది. వెనక లారీ వస్తుంది. ఈ లారీ వస్తుంది, ఏమేమో పడిపోయిన మీదట తలకు దెబ్బ తగిలి దిమ్మరకపోయింది. ఈయన లేచి మోటార్ సైకిల్ లాగుతున్నాడు. ఈ పక్కన ఉన్న వ్యక్తి ఏం చేయాలి? రెక్క కాలు పట్టుకుని బయటకు గుంజాలి, లాగాలి. లాగకుండా అట్టాగే తమాషా చూస్తుంటే తప్పు. లాగాల. అది చేతనైన పనే కదా. కాలో చేయి పట్టుకుని కొద్దిగా యువతలకు లాగితే లారీ పోద్ది, లేదంటే లారీ కింద పడి చచ్చిపోద్ది కదా. లాగాల. ఈ దగ్గరున్న వ్యక్తి పట్టించుకోవటల్లా, లాగటల్లా. అందుకని దూరం నుండి ఒక ఆయన గమనించి మోటార్ సైకిల్ పరిగెత్తుకుంటూ యమా స్పీడ్ మీద లారీ కంటే ముందు తీసుకొచ్చి చెయ్యి ఆపి, ఆగు లారీ ఆఫ్ అనుకుంటా వచ్చేసి అంతన మోటార్ సైకిల్ అట్టాగు దిగి దానికి కింద పడేసాడు. స్టాండ్ వేసేసి టైం కూడా లేదు, దాన్ని కింద పడేసి ఈ అమ్మాయిని రెక్క పట్టుకొని ఈసున రోడ్డు పక్కకు లాగేశాడు. లారీ దాటిపోయింది. కాకపోతే మోటార్ సైకిల్ మీదకి ఎక్కి పచ్చడి అయిపోయింది. అది అప్పుడు తప్పించాడు లారీ అతను కూడా తెలివిగా. స్పీడ్గా ఈ అమ్మాయిని పక్కకు లాగాడు. అతనేమో పక్కన మట్టి తారు రోడ్డు మట్టి రోడ్డు మీద అతను పోయి పడ్డాడు. మోటార్ సైకిల్ నడి రోడ్లో ఉంది. ఈ అమ్మాయి యువతలు కొంచెం పక్కగా ఇటు. ఈ అమ్మాయిని బయటికి లాగగలిగాడు, కానీ అతను సేఫ్ సైడే ఉన్నాడు. మోటార్ సైకిల్ మాత్రం నలిగింది. ఎటో కట్ట ఆ వ్యక్తి వచ్చి పక్కకు తప్పించాడు కాబట్టి అతను మేలు చేసిన వాడయ్యాడు. అవును, మనకు కూడా ఏదన్నా అలాంటి పరిస్థితి కంట పడినప్పుడు చూసి చూడనట్టు నాకెందుకులే, అది నా పని కాదులే, అది ఎవరో కదా అన్నట్టు వదిలేయకూడదు. లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోవాలా. కానీ సమరయుడు వచ్చాడు, దొంగల చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తికి పరామరిక చేశాడు, పరిచర్య చేశాడు, ఖర్చు పెట్టాడు. అతన్ని పూటకోళ్ళు వాని దగ్గర తీసుకెళ్ళాడు. తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టాడు. తన దగ్గర నూనె పోసాడు. తన దగ్గర ఉన్న ద్రాక్ష రసం పోసి కట్టాడు. ఇంత సేవ చేశాడు కాబట్టి ఇతను మంచి సమరయుడు అని పిలువబడ్డాడు. అందుకని మనం కూడా దేవుని మనస్సు కలిగి దేవుని భక్తిలో భాగంగా అవకాశం దొరికినప్పుడు మేలు చెయ్యాలి. హల్లెలూయా. సహించాల. హల్లెలూయా. కనుక ఇలాంటి విషయాలు ఎక్కడైనా తటస్థపడ్డప్పుడు చేయవలసిన పని, చేతనైన పని చేయకపోయి పాపం చేసావేమో, హల్లెలూయా, గుర్తు చేసుకొని మనకు మనమే విమర్శ చేసుకొని ప్రార్థన చేసి, ప్రభువా పలానా చోట పలానా సంగతి జరిగింది, మేలు చేయవలసింది నేను చేతనైన మేలు చేయకుండా
తప్పు చేశా, క్షమించు అని క్షమాపణ అడగాల. శుద్ధీకరించుకొని మనలో మనమే పరిశుద్ధపరచుకొని ప్రభు బల్లలో చేయి వేయటానికి అలాగా సిద్ధపడదుముగాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మనకు మనమే విమర్శించుకొని, మనకు మనమే తీర్పు తీర్చుకొని, ఎక్కడైనా అయోగ్యం కలిగి ఉన్నావేమో, యోగ్యత సంపాదించుకోవటానికి కోసం ప్రార్థన చేద్దాం. మనలోనికి మనమే తొంగి చూసుకుని, నేనేం చేశా, నేనేం మాట్లాడా, నేనేం ఆలోచించా, ఎక్కడైనా చేయవలసిన పని చేయకుండా మానేనా, వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకుండా మానేసానా, మనకు మనమే పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి శుద్ధీకరించుకుందాం. పరిశుద్ధపరచమని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళుగా విమర్శించుకొని ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవాన్ని పిల్లలందరినీ త్వరగా చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై నీకు వందనాలు. వారి వారి ప్రార్థన విజ్ఞాపనలకు సమాధానం ఇచ్చినందుకై నీకు వందనాలు. దేవా, దయగల మీ హస్తాన్ని చాపండి, నీ బిడ్డలకు ఒక్కరిని ఆశీర్వదించండి. బలిష్టమైన హస్తపు చాటున బిడ్డలను దాచి బలపరిచి భద్రపరిచి బలలో జీవియటానికి అర్హత, యోగ్యత, పరిశుద్ధత నీ బిడ్డలకు ఒక్కరికి సరి అయిన సిద్ధపాటునిచ్చి శుద్ధీకరించి ఆశ్రయించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని, రాలేకపోయిన బిడ్డలను క్షమించి వచ్చిన ప్రార్థనలో పాలు పొందిన వారికి తగిన ప్రతిఫలం, ఆశీర్వాదం, అర్హతనిచ్చి ఆశ్రయించి దీవించి మహిమ పొందమని, మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.